అందరికీ నమస్కారం మరియు శుభోదయం. కాబట్టి బిల్లింగ్ సమాచారం గురించి కొద్దిగా గందరగోళం ఉంది. మార్కెట్లో చాలా ప్రజలు ఎందుకు గందరగోళంలో ఉన్నారో నాకు తెలియదు, కానీ విషయం మీరు మీ బిల్లింగ్ సమాచారాన్ని అక్కడ నమోదు చేయాలి. ఇది చాలా సులభమైన ప్రక్రియ. ఇది ధృవీకరణ కాదు. మొదట అర్థం చేసుకోండి, ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు. ఇది కేవైసీ, ఇది ఓ వెరిఫై. ఇది ఏమిటి? మీరు మీ లేఖను ఎక్కడ ఆర్డర్ చేయవచ్చు. మీరు ఏదైనా ఆర్డర్ చేయగలిగితే మీ బిల్లింగ్ సమాచారం కంపెనీకి అవసరం. ఇప్పుడు దానిలో అంత రాకెట్ సైన్స్ లేదు. నాకు మీరు మీ బ్యాంక్లో ఏ అడ్రస్ ఇచ్చినా చాలా సింపుల్ గా చేయవచ్చు. సరే, బ్యాంక్లో మీ కరెస్పాండెన్స్ అడ్రస్ ఏదైనా దాన్ని ఎంచుకుని మీ బిల్లింగ్ సమాచారంలో ఉంచండి. ఇది చాలా మంచి ఎంపిక. మనందరికీ అక్కడ నుండి మీరు రేపు కూడా వెరిఫై చేయగలుగుతారు. మీరు మీ అడ్రస్ ని వెరిఫై చేయాలి. అప్పుడు మీ బ్యాంక్ పాస్బుక్ లో ఆ అడ్రస్ కూడా ఉంది. సరే, మీరు దానిని బ్యాంక్ నుండి రాయడం ద్వారా పొందవచ్చు, లేదా ఏది ఏమైనా సరే అది మీ ఆధార్ కార్డులో ఉండవచ్చు, లేదా మీ ఆధార్ కార్డు 10 సంవత్సరాల క్రితం తయారు చేయబడింది, అది 5 సంవత్సరాల క్రితం చేయబడింది. అక్కడ మీరు మీ గ్రామం యొక్క చిరునామాను ఇచ్చారు. దానిలో ఏదైనా సమస్య ఉంటే దానిని పక్కన పెట్టండి. ప్రస్తుతానికి మీరు ఇక్కడ నివసిస్తున్నా, మీరు అద్దెకు జీవిస్తున్నప్పటికీ మీరు ఎక్కడ నివసిస్తున్నా సరే మీ చిరునామా ఏదైనా అని మీరు నిర్ధారించుకోవాలి. మీ బ్యాంక్లో ఇచ్చారు, దయచేసి దానిని అక్కడ నమోదు చేయండి మరియు మీరు బిల్లింగ్ సమాచారానికి సంబంధించిన ప్రక్రియను ధృవీకరించగలరు. ఇది రెండవ విషయం. రేపు మీరు దీన్ని సవరించాల్సిన అవసరం ఉంటే చింతించకండి. మీరు దీన్ని సపోర్ట్ నుండి ఎడిట్ చేయగలుగుతారు, ఎందుకంటే ఇందులో ఏదైనా రుజువు ఉంటే మీరు బ్యాంక్ పాస్బుక్ కాపీని కూడా చూసే సపోర్ట్ కి పంపవచ్చు. నా బ్యాంకుకు కూడా అదే చిరునామా ఉంది మరియు ఇందులో కూడా మీకు మీ యూటిలిటీ బిల్లు ఉంటుంది. కొంతమందికి మీ మొబైల్ బిల్లు వస్తుంది, మరికొందరికి మీ నీటి బిల్లు వస్తుంది, లేదా మీరు ఉంటున్న చోట కరెంటు బిల్లు వస్తుందా. ఇది అద్దెపైన లేదా మరేదైనా సరే మీరు అక్కడ నుండి ధృవీకరించవచ్చు మరియు ఈ విషయాలన్నింటినీ చెల్లించవచ్చు. కాబట్టి బ్యాంకులో మీ చిరునామా గురించి చింతించకండి. అది బ్యాంకు యొక్క కరెస్పాండెన్స్ చిరునామా కాబట్టి మీరు దానిని అక్కడ ఇవ్వండి. ఇది కొంతమంది మరియు కొందరి గురించి మాట్లాడుతోంది, ఎందుకంటే మీరు అక్కడ ఉంచినప్పుడు అక్కడ కొన్ని చిన్న నగరాలు ఉన్నాయి. అది నేను అక్కడ పట్టుకోలేకపోతున్నాను. సరే, ఆ సిస్టమ్ స్వయంచాలకంగా పనిచేయదు, అవసరం లేదు. దాని గురించి చింతించండి. మీరు మీ పిన్ కోడ్ ని నమోదు చేయండి. సరే, మీ నగరం లేదా తహసీల్ లేదా ఏ జిల్లాకు చెందిన పిన్ నంబర్ మీదే అయినా ఆ పిన్ నంబర్ ను నమోదు చేయండి. ఆ విషయం ఓకే అయితే మీరు ఈ పనిని కూడా చేయవచ్చు. మీ రాష్ట్రం లేదా జిల్లాలోకి ప్రవేశించినప్పుడు అది ఒక చిన్న నగరమైనా లేదా మరెక్కడైనా ఉన్నట్లయితే ఆ నగరం దానిని తీసుకోకపోవడం ఆమోదయోగ్యం కాదు. మరియు అది సిస్టంలో లేకపోతే అక్కడ మీకు పిన్ కోడ్ కూడా ఉంటుంది. పిన్ నంబర్ మీది అయితే మీ పోస్టాఫీసు పిన్ నంబర్ ను నమోదు చేయండి. అది పోర్ట్ అవుతుంది మరియు అంతా ఓకే. కాబట్టి దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇదే ప్రస్తుతం ధృవీకరణ ప్రక్రియ లేదు. అయితే ఆ విషయాలను ఆధార్ కార్డ్ నుండి విడిగా ఉంచండి. కాబట్టి మీరు దీన్ని చాలా త్వరగా చేయగలుగుతారు మరియు ఇది ఒక ప్రక్రియ కాబట్టి మీరు కూడా దీన్ని చేయడం ద్వారా ప్రయోజనం పొందుతారు. బ్యాంకింగ్ లో ఇవన్నీ బాగానే ఉన్నాయి. కాబట్టి రేపు మనం బ్యాంకింగ్ తో ఏదైనా చేస్తే ఇప్పటికే చిరునామా ఉన్న మా కంపెనీ కూడా దానిని కలిగి ఉంది. అప్పుడు మీకు బ్యాంక్ ఖాతా లేని వారందరికీ ఇది చాలా సులభం అవుతుంది. మీ బ్యాంకింగ్ ఐడితో మీరు ఒక ఖాతాను తెరవగలరు. అది పెద్ద విషయం కాదు. మీరు బ్యాంకు ఖాతా లేని వారు దానిని చేయగలరు. కాబట్టి మీరు అద్దెకు ఉంటే మీకు బ్యాంకు ఉంది, మీకు మీ స్వంత ఇల్లు ఉంది, మీకు ఇంకా బ్యాంకు ఉంది. సరే, దానిలో ఎటువంటి సమస్య లేదు. మీరు ఈ పనులన్నీ సులభంగా చేయవచ్చు. కాబట్టి మీరు దీన్ని చేస్తారని నేను ఆశిస్తున్నాను. అయితే మీ సమాచార బ్యాంకు నుండి మీరు చేయగలిగిన ఏదైనా సమాచారాన్ని నమోదు చేయండి. భయపడాల్సిన అవసరం లేదు. అది తర్వాత సవరించబడుతుంది. ఇప్పుడు కాదు. మీరు దానికి వ్యతిరేకంగా ఏదైనా పత్రం ఇచ్చినప్పుడు అది జరుగుతుంది. కాబట్టి దాని గురించి చింతించకండి. కాబట్టి ఈ పని చేయండి.
దీనితో మీ మొత్తం బిల్లింగ్ ప్రక్రియ జరుగుతుంది. కంగారు పడాల్సిన పని లేదు. రాబోయే రోజుల్లో చాలా సమాచారం వస్తుంది కాబట్టి ముందుగా దీన్ని పూర్తి చేయండి. సరే, రాబోయే రోజుల్లో హాయిగా మరియు శాంతియుతంగా కూర్చోండి. అవి ఇప్పుడు సరే, మీకు అంతా అర్థం కావడం లేదు. మీరు ఇప్పుడు హాయిగా కూర్చోండి. మీరు దీన్ని ఐడిలో కూడా చేయవచ్చు. చింతించాల్సిన పని లేదు. కాబట్టి ఇవి అన్ని విషయాలు వస్తున్న సమాచారం ప్రామాణికమైనదని వివరించడంలో నేను విజయం సాధించానని ఆశిస్తున్నాను. వెనుక నుండి అదే పొందడానికి ప్రయత్నించండి మరియు ప్రతిదీ జాగ్రత్తగా చేయండి. సరే, మీ ఐడి అనేది కేవలం గుర్తింపు ప్రక్రియ. ఇది ఒక గుర్తింపు ప్రక్రియ. అర్థం చేసుకోండి. హాయిగా కూర్చోండి. ఈ రైలు తప్పిపోదు ఇక్కడ. సరే, కాబట్టి ఇంత సమాచారం, మీ కరెస్పాండెన్స్ అడ్రస్ ఏదైనా మీరు అక్కడ పెట్టండి. దానికి అప్పుడు మేము దానికోసం వెళ్ళడం మంచిది అని నేను భావిస్తున్నాను. మరియు తదుపరి వీడియోలో మళ్ళీ కలుద్దాం. మరికొంత సమాచారం వస్తోంది కాబట్టి వారు కూడా మీకు ఎప్పటికప్పుడు మార్గనిర్దేశం చేస్తారు. సరే, ఏదైనా సందేహం ఉంటే ఖచ్చితంగా అది ఎవరికైనా మేము దానిని స్పష్టం చేయడానికి ప్రయత్నిస్తాము. కాబట్టి ఇది బ్యాంకింగ్ సమాచారం. దయచేసి ఇది చూడండి. మీ అందరికీ కరెక్ట్ గా ఉంటుంది. కాబట్టి చాలా ధన్యవాదాలు మరియు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మళ్ళీ కలుద్దాం.